Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss another model in the principle of homogeneity. The April 2025 lecture, the equation for real gas is given by P plus A by V square into V minus B equal to RT, where P, V, T are pressure, volume, temperature, gas constant respectively. The dimension of A, B power minus 2 is అని అన్నాడు. ఓకే, దీని మీద ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్ లో అంటే ప్రతి ఇక్కడ ఏప్రిల్లో కానీ జనవరిలో కానీ ఖచ్చితంగా దీని మీద ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. అది ఎలా ఇస్తారనేది చూడందాం. ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలి చూడండి. ఫస్ట్ సొల్యూషన్ చూడండి. దీన్ని మనం ఈ ఈక్వేషన్ ని వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అని అంటాం కెమిస్ట్రీలో. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ P ప్లస్ A బై B స్క్వేర్ ఇంటూ V మైనస్ B ఈక్వల్ టు RT. అయితే ఇక్కడ ఇదొక టర్మ్ అనేది ఉంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి ఈ ప్లస్లు గాని మైనస్లు గాని ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఈక్వల్ గా రాసుకుంటాం. ఇక్కడ P ప్లస్ A అనేది ఉంది కదండి. సో P ఈజ్ ఈక్వల్ టు A బై V స్క్వేర్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి V ఈజ్ ఈక్వల్ టు B అనేది తీసుకోండి. ఇక ఈజీగా A వాల్యూ B వాల్యూ అనేది మనం ఈజీగా కనుక్కుంటాం. ఇక్కడ ప్లస్ అనేది ఉన్నప్పుడు ఇంతకుముందు కూడా C ప్లస్ T అనేది తీసుకున్నప్పుడు ఆ C ఈజ్ ఈక్వల్ టు T అనేది రాసుకుని ఉంటాం. ఇక్కడ కూడా P ప్లస్ A బై V స్క్వేర్ అనే దాన్ని కాన్స్టెంట్ కి ఈక్వల్ చేసుకుంటే P ఈజ్ ఈక్వల్ టు A బై V స్క్వేర్ అనేది వస్తుంది. మైనస్ సైన్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేయము, అందుకని P ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ మనం డైమెన్షనల్ కనుక్కోవాలి కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు A బై V స్క్వేర్. మనకి ఏం కావాలి? A వాల్యూ కావాలి. A ఈజ్ ఈక్వల్ టు PV స్క్వేర్. P అనే దాన్ని మనం ఏమనుకున్నాం? ప్రెజర్ అని అనుకున్నాం. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ప్రెజర్ కి P ఈజ్ ఈక్వల్ టు F బై A, M L T పవర్ మైనస్ 2 బై L స్క్వేర్. ఎంత అవుతుంది? M L ఇన్వర్స్ T పవర్ మైనస్ 2 అనేది వస్తుంది. వాల్యూమ్ కాబట్టి మనకు తెలుసండి, వాల్యూమ్ కి L క్యూబ్ అనేది ఉంటుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. A ఈక్వల్ టు PV స్క్వేర్. P అంటే ఎంత? M L పవర్ మైనస్ 1 T పవర్ మైనస్ 2 ఇంటూ V అనేది L క్యూబ్ హోల్ స్క్వేర్ అనేది ఉంది. సో అప్పుడు ఎంత అవుతుంది? M L ఇన్వర్స్ T పవర్ మైనస్ 2 ఇక్కడ L పవర్ 6 అనేది అవుతుందండి. ఇది మొత్తం రాస్తే M L పవర్ 5 T పవర్ మైనస్ 2. A అనే దానికి డైమెన్షనల్ ఫార్ములా అనేది వచ్చింది. నెక్స్ట్ B అనేది చూడండి. V ఈజ్ ఈక్వల్ టు V అనేది రాసుకుంటాం. V కి ఎలాగో మనకు తెలుసు కదా, L క్యూబ్ అనేది తీసుకుంటాం. రెండిటికి వచ్చేసింది. మనం ఏం కనుక్కోవాలి అని అంటే A ఇంటూ B పవర్ మైనస్ 2. A అనేది ఇక్కడ A B పవర్ మైనస్ 2 అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. M L పవర్ 5 T పవర్ మైనస్ 2 ఇక్కడ L క్యూబ్ హోల్ పవర్ మైనస్ 2 M L పవర్ 5 T పవర్ మైనస్ 2 L పవర్ మైనస్ 6 అంటే M L పవర్ మైనస్ 1 T పవర్ మైనస్ 2 అనేది వస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి P అనే దానికి M L పవర్ మైనస్ 1 T పవర్ మైనస్ 2 అనేది వస్తుంది. ఇది ప్రెజర్ ని డినోట్ చేస్తుంది. మనం ఏ వాల్యూ కనుక్కున్నాం? B వాల్యూ కనుక్కున్నాం. ఇంకొక క్వశ్చన్ లో ఎలా ఇచ్చారు అని అంటే ఇక్కడ చూడండి. ఏప్రిల్ 13, 2023 లో ఎలా ఇచ్చారు? X ప్లస్ A బై Y స్క్వేర్ ఇంటూ
y minus b equal to RT. Find రేషియో ఆఫ్ a by b అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ వేర్ x ఈక్వల్ టు ప్రెజర్, y ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. సేమ్ ఈక్వేషనే, కానీ మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏం చేశారు అని అంటే జస్ట్ p ప్లేస్ లో x అనేది పెట్టారు, నెక్స్ట్ v ప్లేస్ లో y అనేది పెట్టారు. అది కూడా వాన్ డర్ వాల్స్ ఈక్వేషనే. అక్కడ ఏమి ఇచ్చారంటే వేర్ x ఈక్వల్ టు ప్రెజర్, y ఈక్వల్ టు వాల్యూమ్ అనేది ఇచ్చారు. RT వాల్యూస్ అని అంటే అది కాన్స్టెంట్, గ్యాస్ కాన్స్టెంట్, తర్వాత T అనేది టెంపరేచర్ అనేది ఇచ్చారు. A, B ఆర్ కాన్స్టెంట్స్ అనేవి ఇచ్చేసి ఫైండ్ ఇలా కనుక్కోమన్నారు. సేమ్ A అనే దాన్ని B అనేది మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ P ప్లేస్ లో x అనేది తీసుకున్నారు, y ప్లేస్ లో v ప్లేస్ లో y అనేది తీసుకున్నారు. సో A ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు m l పవర్ 5 t పవర్ -2 అనేది రాసుకోవచ్చు. B ఈజ్ ఈక్వల్ టు l క్యూబ్ అనేది రాసుకోవచ్చు. అప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. A by B ఈక్వల్ టు m l పవర్ 5 t పవర్ -2 by l క్యూబ్ ఎంత అవుతుంది? m l పవర్ 2 t పవర్ -2. ఇది వర్క్ డన్ కి డైమెన్షనల్ ఫార్ములా. దీన్ని ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వర్క్ డన్, లేకపోతే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఎనర్జీ గాని వర్క్ డన్ గాని తీసుకుంటాం. ఇక్కడ ఏ b పవర్ -2 అనేది దేనికి సంబంధించింది అని అంటే m l పవర్ -1 t పవర్ -2 అనేది ఇక్కడ ప్రెజర్ అనే దానికి తీసుకున్నాం. సో ప్రెజర్ కి సంబంధించింది. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ప్రెజర్. ఇది వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎనర్జీ లేకపోతే వర్క్ డన్. సో వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ అనేది ఇచ్చేసి మనం కనుక్కోవాలి. ఏబి వాల్యూస్ అనేవి కనుక్కోవాలి అని అంటే ఎలా కనుక్కుంటాం ఒకసారి చూడండి. p ప్లస్ a బై v స్క్వేర్ అను, a ప్లస్ b బై c అను ఇలా ఇచ్చినప్పుడు ఏదో ఒకటి వాల్యూ అనేది ఇలా ఇచ్చినప్పుడు ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అని అంటే రెండింటిని కాన్స్టెంట్ గా రాసుకుంటాం. p ఈజ్ ఈక్వల్ టు a బై v స్క్వేర్ అనేది తీసుకోండి. ఇక్కడ ఈ రెండింటిని ఈక్వల్ గా చేసుకుంటే p ఈజ్ ఈక్వల్ టు b అనేది తీసుకుంటాం. మనకి ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్, v ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ తీసుకెళ్తే ఎంత అవుతుంది? pv స్క్వేర్ అవుతుంది. ప్రెజర్ కి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కున్నాం, వాల్యూమ్ కి కనుక్కున్నాం. ఇది a లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే m l పవర్ 5 t పవర్ -2 అనేది వస్తుంది. a అనేది మనం కనుక్కున్నాం. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్ తీసుకోండి. v ఈజ్ ఈక్వల్ టు b అని రాసుకున్నాం. b ఈజ్ ఈక్వల్ టు v l క్యూబ్ అనేది తీసుకున్నాం. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే ab పవర్ -2 అనేది ఇచ్చారు. ab పవర్ -2 అంటే ఏ వాల్యూ తెలుసు, b వాల్యూ తెలుసు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. m l ఇన్వర్స్ t పవర్ -2 that represents as dimensional formula for pressure. Next another question ఏంటి అని అంటే 13 April 2023 లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే x plus a by y square into y minus b equal to RT, where x equal to pressure, y is equal to volume. Find the a and b values. అక్కడ a by b అనేది కూడా మనం కనుక్కోవాలి. a వాల్యూ ఇదే వస్తుంది, ఎందుకంటే x అనేది ప్రెజరు, y అనేది వాల్యూమ్ అనేది తీసుకున్నాం కాబట్టి a is equal to ml పవర్ ml పవర్ 5 t పవర్ -2, b అనేది l క్యూబ్. దాని రెండింటిని రేషియో తీసుకుంటే ml స్క్వేర్ t పవర్ -2 అనేది వస్తుంది. ఇది దేనికి రిప్రజెంట్ చేస్తాం? ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి ప్రెజర్. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.